సో అసలు ఈ పబ్జీ అడిక్షన్ నుంచి బయటికి ఎలా రావాలి? నేను ఒక మంచి సొల్యూషన్ చెప్తా. మేబీ ఈ సొల్యూషను వీళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ ఇది మాత్రమే ప్రాక్టికల్గా వర్క్ అయ్యే సొల్యూషన్. Exactly. చాలామందికి మా కౌన్సిలింగ్లో ఈ సొల్యూషన్, ప్రాక్టికల్ సొల్యూషన్ కరెక్ట్గా చాలా మందికి వర్క్ అయింది, వాళ్ళకి చెప్తుంటాం. ఏంటి అంటే, ఈ పబ్జీకి నువ్వు ఎందుకు అడిక్ట్ అయినావు, నేను ఇందాక చెప్పినట్టు, లాస్ట్ టైం చెప్పినట్టు, ఎందుకు అడిక్ట్ అయినావు అంటే, నీకు వెళ్ళంగానే స్టార్ట్ చెయ్యంగానే నీ గోల్ అంటే ఏంటో తెలుసు, నీ సబ్ గోల్స్ ఏంటి, మధ్య మధ్యలో లెవెల్స్ ఏంటి, ఈ లెవెల్ని రీచ్ అయితే నాకు ఏం రివార్డ్ వస్తుంది, ఈ లెన్స్ వస్తుంది, ఈ గన్ వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అన్నట్టుగా ఉంటాయి కదా. సేమ్ స్ట్రాటజీ ఎగ్జాక్ట్ నువ్వు పబ్జీకి ఎందుకు అడిక్ట్ అయినావో సేమ్ స్ట్రాటజీని నీ లైఫ్కి అప్లై చేయి. నువ్వు ఇప్పుడు ఒక గేమ్కి అడిక్ట్ అయినావు కదా, నువ్వు దేనికి అడిక్ట్ అవుతావు అంటే నీ లైఫ్కి అడిక్ట్ అవుతావు అనమాట. ఇప్పుడు గేమ్కి కాదు అడిక్షన్, నీ లైఫ్కి అడిక్షన్. ఇప్పుడు నువ్వు గేమ్కి అడిక్ట్ అయినప్పుడు, అరే ఇంకెంత బాగా ఆడాలి, ఈ లెవెల్ని ఎట్లా క్రాస్ చేయాలి, ఈ టిప్స్ ఏంటి, ఆ ట్రిక్స్ ఏంటి అని చూస్తావు కదా. సేమ్ అదే నీ లైఫ్కి అటెంప్ట్ చేయి. ఎట్లా అటెంప్ట్ చేయాలి? లెట్స్ సే సపోజ్ ఎట్ ద ఎండ్ చికెన్ డిన్నర్ వస్తే యు ఆర్ హ్యాపీ, అంటే గెలవడం, పబ్జీ గేమ్ గెలవడం. సేమ్ అదే థింగ్ నైట్ నిద్రపోయేటప్పుడు, ఈరోజు ఒక ప్రొడక్టివ్గా గడిచింది, ఈరోజు ఒక హ్యాపీనెస్తో గడిచింది, ఈరోజు ఒక సాటిస్ఫాక్షన్తో గడిచింది, ఈరోజు ఒక గిల్ట్ లేకుండా నైట్ నిద్రపోతున్నా, ఇది నీ గోల్గా పెట్టుకో. ఇప్పుడు ఇది నీ గోల్గా పెట్టుకుంటే ఇప్పుడు నీ సబ్ గోల్స్ ఏమవుతాయి, నీ దాన్ని అచీవ్ చేయడానికి నీకు సబ్ గోల్స్ ఏమేమి ఉంటాయి? మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు, ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ నుండి రాత్రి వరకు. ఇవి సబ్ గోల్స్ అనుకో. మార్నింగ్ అంతా నువ్వేం చేస్తున్నావు, ఆఫ్టర్నూన్ ఏం చేస్తున్నావు, నైట్ ఏం చేస్తున్నావు. ఇవి ఎట్ ద ఎండ్ నైట్ ఒక గిల్ట్ లేకుండా హ్యాపీగా నిద్రపోవడానికి ఈ గోల్స్ని నువ్వు అచీవ్ చేస్తున్నావా లేదా? ఇది ప్రాక్టికల్ సొల్యూషన్. కరెక్ట్గా ఆలోచించాలంటే ఇది నచ్చదు. నిజంగా చెప్పాలంటే ఇది 100% నచ్చదు చాలామందికి, కానీ ఇది మాత్రమే పనిచేసే సొల్యూషన్. నీకు నచ్చే సొల్యూషనా, నచ్చని సొల్యూషనా కాదు చెప్పేది. నేను ప్రాక్టికల్ సొల్యూషన్ చెప్తున్నా. నువ్వు పబ్జీ ఏమైతే ఆడుతున్నావో నీ జీవితంతో పబ్జీ ఆడమని చెప్తున్నా. అంటే పబ్జీ ఆడడం నీ జీవితంతో అంటే నీ ఎనిమీస్ని చంపడం కాదు. నేను చెప్పేది ఏంటి అంటే, సేమ్ స్ట్రాటజీని నీ జీవితానికి అప్లై చేయి. ఏదో గోల్ పెట్టుకో, దానికో సబ్ గోల్స్ పెట్టుకో. ప్రతి చిన్న గోల్ అచీవ్ చేస్తే నీకు నువ్వే ఒక రివార్డ్ ఇచ్చుకో. లెట్స్ సే సపోజ్ నువ్వు ఒక వెయిట్ లాస్ అవ్వాలి, లేకపోతే ఎగ్జామ్లో ఒక మంచి మార్క్స్ కావాలి అని అనుకుంటే మధ్య మధ్యలో మిడ్ టెస్ట్లని, యూనిట్ టెస్ట్లని, క్వార్టర్లీస్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ నీ సబ్ గోల్స్ అవుతాయి. ఈ సబ్ గోల్స్ ఎప్పుడైతే అచీవ్ చేసుకుంటావో నీకు నువ్వు ఒక గిఫ్ట్ ఇచ్చుకో, నీకు నువ్వు హ్యాపీనెస్ చేసుకో. అట్లా నీ ఎండ్ ఆఫ్ ద గోల్ ఏంటి, ఆ గోల్ని రీచ్ అవ్వు. సేమ్ స్ట్రాటజీ నువ్వు పబ్జీకి దేనికి అడిక్ట్ అయినవో సేమ్ దాన్నే దీంట్లో అటెండ్ చేయి. కానీ దాంట్లో ఇన్స్టెంట్గా నీకు ఒక డోపమైన్ హై రావడం వల్ల ఇన్స్టెంట్ హ్యాపీనెస్ వస్తుంది. కానీ నిజ జీవితంలో అంత ఇన్స్టెంట్ హ్యాపీనెస్ రాదు. కానీ ఒక్కసారి నువ్వు ఒక సక్సెస్ని పొందినవంటే ఆ హ్యాపీనెస్ పబ్జీ 100 సంవత్సరాలన్నా రాని హ్యాపీనెస్ ఒక్క సబ్ గోల్ గట్టిగా కొడితే వస్తుంది. అది చాలామందికి అర్థం కాదు. కాబట్టి ఈ తక్కువ టైంలో ఈజీగా ఎట్లా నేను హ్యాపీ అవుతా, ఈజీగా ఏదవుతుంది, స్పీడ్గా నాకు ఏ డోపమైన్ లెవెల్స్ హై వస్తుంది, దానివల్ల స్పీడ్గా నాకు ఏ సంతోషం వస్తుంది, స్పీడ్గా నేను ఎంత హ్యాపీనెస్ ఎట్లా ఫేస్ చేస్తా అన్న దాని మీద పెట్టుకుంటే టెంపరీ వాటి వల్ల నీకు పర్మనెంట్ సొల్యూషన్ ఏమి ఉండదు. కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అని అంటే నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, గేమ్ ఆడు, పబ్జీ ఆడు, నీ లైఫ్తో పబ్జీ ఆడు, ఫోన్లో పబ్జీ కాదు. చికెన్ డిన్నర్ అంటే రాత్రి పడుకునేటప్పుడు హ్యాపీగా సాటిస్ఫాక్షన్తో గిల్ట్ లేకుండా పడుకోవడమే అసలైన చికెన్ డిన్నర్. నువ్వు చెప్పింది కరెక్టే. పబ్జీ ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఒక హ్యాపీనెస్ ఇస్తుంది వాళ్ళకి. కానీ రేపటి నుంచి వాళ్ళకి ఈ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ స్ట్రెస్ నుంచి, ఈ అడిక్షన్ నుంచి వాళ్ళు రేపటి నుండి ఎలా బయటపడతారు? నువ్వు కరెక్ట్ క్వశ్చన్ అడిగావు, కరెక్టే. ఇన్ని రోజులు డైలీ ఇన్ని గంటలు పబ్జీ ఆడినోడు సడన్గా రేపొద్దున ఓపెన్ చేయంగానే అది రాకపోతే ఒక కైండ్ ఆఫ్ ఒక ఎంప్టీనెస్ అన్నది క్రియేట్ అవుతుంది, ఒక కైండ్ ఆఫ్ లోన్లీనెస్ అన్నది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, అయ్యా పబ్జీ లేదు
అన్న కైండ్ ఆఫ్ ఒక డిప్రెషన్ అన్నది వచ్చేస్తుంది, ఒక మైండ్ స్వింగ్స్ అన్నది వచ్చేస్తుంది. అసలుకి ఏంటి అన్న ఒక కైండ్ ఆఫ్ ఓ డిప్రెషన్, ఒక యాంగ్జైటీ, కోపం, ఇలాంటివన్నీ బయటకు వస్తుంటాయి అన్నమాట. నేను ముందే చెప్పా, వీళ్ళు చాలా రోజులు పబ్జీ ఆడడం వల్ల ఒక కైండ్ ఆఫ్ ఒక మూడ్లో ఉండిపోతుంటారు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు సడన్గా దొరకకపోయే వరకు వీళ్ళ బిహేవియర్లో చాలా చేంజెస్ వస్తాయి. ఇది క్వైట్ కామన్. ఇది ఎలాంటి ఎడిక్షన్లో అయినా, ఏ గేమింగ్ ఎడిక్షన్లో అయినా, లేకపోతే ఏ నార్మల్ ఎడిక్షన్లో అయినా ఇలాంటివి సర్వసాధారణం. కానీ నేను ఇందాక చెప్పింది ప్రాక్టికల్ సొల్యూషన్, అది లైఫ్ లాంగ్ వర్కౌట్ అయ్యే సొల్యూషన్. బట్ ఈ సెకండ్, ఇప్పటికిప్పుడు, రేపు మార్నింగ్ ఒక ఎడిక్ట్ అది ఓపెన్ చేయంగానే రాకపోతే వాడు ఏం చేయాలి అంటే, నేను ఒకటి చెప్తా. సడన్గా నీ ఫోనో లేకపోతే ల్యాప్టాపో దేంట్లో ఆడుతుంటావో అది పాడైందనుకో, షాపులు మూసున్నాయి, లాక్డౌన్ సంథింగ్ ఏదో ఒకటి అనుకొని రేపటి వరకు షాప్ తెరవరు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఆ రోజుకి ఏదో అడ్జస్ట్ అవుతావు కదా, కొంచెం కష్టమైన ఏదో అటు ఇటు అవుతావు, అడ్జస్ట్ అవుతావు కదా. సేమ్ అట్లనే నీ మైండ్కు అయ్యా పబ్జీ లేదు, పబ్జీ బ్యాన్ అయిపోయింది అన్నది, ఆ షాక్ అన్నది ఇవ్వకుండా, నీకు తెలుసు పబ్జీ బ్యాన్ అయింది అని, అయినా కూడా మైండ్ని నువ్వు ట్యాంపర్ చేయి. ఎట్లా ట్యాంపర్ చేస్తావు అంటే, వస్తుందిలే, సరే ఇప్పుడు నేను బిజీగా ఉన్నా, సంథింగ్ ఏదో అయింది, నేను హాస్పిటల్లో ఉన్నా, లేకపోతే సంథింగ్ ఈరోజు ఫోన్ పాడైంది, దానివల్ల నేను ఇప్పుడు ఆడలేకపోతున్నా, అట్లా కైండ్ ఆఫ్ నువ్వు దీని నుండి బయటికి రావాలి అన్నట్టు అనుకుంటే మాత్రమే ఇట్లా నువ్వు చేసుకో. రెండోది ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, నువ్వు ఇన్ని రోజులు ఒకే దగ్గర కూర్చొని ఆడడం, ఒకే మనుషులతో ఆడడం, సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్, వీటి వల్ల ఏమైంది అంటే నువ్వు ఒక సర్కిల్లోకి వెళ్ళిపోయినావు అనమాట. నీకు ఒక ఫిజికల్ ప్లేస్ చేంజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సంథింగ్ బయటికి వెళ్ళు, గో అవుట్, అసలు చిల్ అవి కొన్ని రోజులు, ఒక 2-3 నెలలు చిల్ అయిపో. నీకు మరీ ఎడిక్షన్ ఉంటే, కొంతమంది అన్ని రోజులు కూడా పట్టదు, మేబీ 1 వీక్లో నార్మల్ అయిపోతారు. కానీ చిల్లవు, అసలు దీని గురించి పట్టించుకోకు. ఎంత కష్టపెడుతున్నా నువ్వు ఒక వేరే ప్లేస్కి వెళ్ళు. వేరే ప్లేస్కి వెళ్ళడం వల్ల నీవు వేరే వాటిని చూస్తావు, వేరే వాటిని వింటావు. దానివల్ల నీలో కొత్త సెన్సెస్ క్రియేట్ అవుతాయి, కొత్త ఆలోచనలు వస్తుంటాయి, కొత్త ఊహలు వస్తుంటాయి. దానివల్ల ఏమవుతుంటుంది అంటే, మెల్లిమెల్లిగా నీ ఎడిక్షన్ ఏదైతే ఉందో అది దూరం అవుతుంటుంది. ఇంకోటి, నీ టీం, నీ గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళ నుండి కొన్ని రోజుల వరకు నువ్వు ఒక సపరేషన్ అనేది మెయింటైన్ చేయి. దీనివల్ల ఏమవుతుందంటే, సేమ్ వాళ్ళతో కలిస్తే సేమ్ టాపిక్ డిస్కషన్ అవుతుంది, సేమ్ టాపిక్ డిస్కషన్ వస్తే సేమ్ డిప్రెషన్ వస్తుంది, సేమ్ కోపం వస్తుంది, మళ్ళీ ఇదే అవుతుంది. నెక్స్ట్ ఇది కాకపోతే ఇంకోటి, నేను చెప్పా ఇది 2020 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక రేంజ్లో ఉన్న టైం. ఇలాంటి టైంలో పబ్జీ కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి, ఏదో ఒకటి కొత్త గేమ్స్ వస్తుంటాయి, వాటికి అడిక్ట్ అవుతుంటారు. నువ్వు ఈ టైంని ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. ఒక ఆపర్చునిటీగా తీసుకొని యూ హ్యావ్ టు, నాకు ఒక ఛాన్స్ దొరికింది, నేను ఇప్పుడు దీని నుండి బయటికి రావాలి అన్న ఒక ఆపర్చునిటీగా తీసుకొని చెయ్యగలిగితే చెయ్యి. కానీ 90%, 95% దీనికి ఎవడు పెద్ద యాక్సెప్టెన్స్ అన్నది ఉండదన్నమాట. లైట్ ఇంకో గేమ్ ఇన్స్టాల్ చేసుకొని ఇంకోటి. ఎందుకంటే వీళ్ళందరూ లైఫ్లో హీరోస్ కాదు, వీళ్ళు ఆ గేమ్లో హీరోస్. వీళ్ళు లైఫ్లో ఏదైనా సాధించలేరు, వీళ్ళు అక్కడ మాత్రమే సాధించగలుగుతారు. అక్కడ వచ్చే టెంపరీ సాటిస్ఫాక్షన్ మాత్రమే కావాలి. ఎక్కువ మటుకు చాలామందికి గోల్స్ అవి ఇవి ఏమి ఉండవు, ఏదో నడుస్తుందంటే నడుస్తుంది అన్నట్టుగా ఉంటుంది జీవితం. కాబట్టి వీళ్ళ ప్రాబ్లం ఇదే. వీళ్ళకు సొల్యూషన్ అంటే, ప్రాక్టికల్ సొల్యూషన్ అంటే, ఫస్ట్ నీ ప్లేస్ మార్చు. నువ్వు ఫిజికల్గా ఎక్కడున్నో అక్కడ నుండి మారు, వేరే ప్లేస్కి వెళ్ళు, వాళ్ళని కలు, వీళ్ళని కలు, కైండ్ ఆఫ్ నీకు ఒక చేంజ్ అన్నది నీ లైఫ్లో తీసుకురా. ఈ పబ్జీకి రిలేటెడ్ వాళ్ళతో దూరంగా ఉండు కొన్ని రోజులు. దాంతోపాటు మెల్లగా ఒక ఫిజికల్ యాక్టివిటీని క్రియేట్ చేసుకో. నేను లాస్ట్ చెప్పాను నీకు, నువ్వు 100 సంవత్సరాలు పబ్జీ ఆడినా కూడా రాని హ్యాపీనెస్ నీ లైఫ్లో నువ్వు ఏదన్నా రియల్గా ఫిజికల్గా ఏదన్నా అచీవ్ చేస్తే, ఏదైనా ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఏ జాబ్ అవ్వచ్చు, లేకపోతే మదర్కో ఫాదర్కో హెల్ప్ చేయడం అవ్వచ్చు, ఏ థింగ్ అయినా సరే, నువ్వు ఏదైనా అచీవ్ చేస్తే దాని నుండి వచ్చే సాటిస్ఫాక్షన్, దాని నుండి వచ్చే కిక్, ఈ కిక్ సూపర్ కిక్, మామూలు కిక్ కాదు అసలుకి. హ్యాపీనెస్ 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 చాలా బాగుంటుంది అనమాట ఈ కిక్. ఒక్కసారి దీన్ని చూడు, దీన్ని చూస్తే, దీన్ని టేస్ట్ చేస్తే, దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది దట్ ఈజ్ యాక్చువల్ లైఫ్. పబ్జీ అడిక్షన్కి ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ దొరికినట్టు అనిపిస్తుంది. సో యా, థ్యాంక్ యూ సో మచ్.